నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. అంటే ఈ బలిపీఠము కట్టిన తరువాత దేవుడు అక్కడ వచ్చే ఇంపైన సువాసనను ఆఘ్రాణించాడంట. అంటే బలిపీఠము కట్టి మనం చెల్లించే కృతజ్ఞతాస్తుతులు ఉన్నాయి చూడండి. ఉదయకాలమే మనం చేసే ప్రార్థనలు, కుటుంబముతో కలిసి చేసే ప్రార్థనలు, ఆ ప్రార్థనలు దేవునికి పంపిస్తూ ఉంటే అది దేవునికి ఒక ఇంపైన సువాసనగా ఉంటుంది. ఇంపైన సువాసన అంటే మన కుటుంబంలో ఈ ఇంపైన సువాసన దేవుడు పీల్చుకుంటూ ఉండాలి. ప్రతిరోజు నీ ఇంటిలో కృతజ్ఞతాస్తుతులు రావాలి. ప్రతిరోజు కొన్ని పాటలు నువ్వు పాడాలి దేవుని కోసం మన ఇళ్ళల్లో. అలాగే కొంత సమయం నువ్వు ప్రార్థన చేయాలి. అలాగే కొంత సమయం దేవుని వాక్యాన్ని చదవాలి. ఇది ఒక బలిపీఠం. బలిపీఠం అంటే మనం స్ట్రక్చరల్గా ఏమి కట్టట్లేదు, కానీ ఇప్పుడు ఆ రోజున వాళ్ళు నిర్మించినట్లుగా రాళ్లతోనో చెక్కతోనో మనం ఏం చేయట్లేదు, కానీ వీఆర్ స్పెండింగ్ అవర్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అంతే సింపుల్గా మనం దేవునితో కొంత సమయాన్ని గడుపుతున్నాం. అదే బలిపీఠం. ఆ బలిపీఠం మీద మనం చెల్లించే కృతజ్ఞతాస్తుతులు, మనం చెల్లించే స్తోత్ర బలులు, ఇందాక మనం పాడాం కదా, స్తోత్ర బలి నీకే చెల్లిస్తానయ్యా తండ్రి, నీకేనయ్యా అని ఆ స్తోత్ర బలులు చెల్లిస్తూ ఉంటే అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. అక్కడ ఏమని చదివాం? ఇంపైన సువాసనను ఆఘ్రాణించి పీల్చుకొని, ఇక తర్వాత ఏమంటున్నాడు దేవుడు? ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. చూసారా? అంటే ఇక నేను ఇంతకుముందు శపించినట్లుగా ఇక భూమిని నేను ఎన్నడూ కూడా శపించను. అంటే ఈ నోవహు కట్టిన బలిపీఠము ద్వారా దేవుడు తన మనస్సును మార్చుకున్నాడు. పిల్లరా, మనం దినదినము ప్రార్థన చేసేవారమైతే దేవుడు తన మనస్సును మార్చుకొని మన మీద ఆ కరుణ దయను చూపిస్తూ ఉంటాడు. అందుకనే నోవహు ఒక బలిపీఠాన్ని కట్టి అటు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. రెండవది, దేవుడు కూడా తన మనస్సు మార్చుకొని ఇకెన్నడూ నేను ఈ భూమిని శపించనని అనేటట్లుగా చేశాడు నోవహు కట్టిన బలిపీఠం ద్వారా. మన జీవితంలో కూడా ఈ బలిపీఠము నోవహులాగా కట్టి దేవుని కొరకు మన హృదయాల్ని దేవుని సన్నిధిలో సమర్పిస్తూ ఉంటే దేవుని కార్యాలు మనలో జరుగుతూ ఉంటాయి. మనం చెల్లించే కృతజ్ఞతాస్తుతులు బలులు దేవునికి ఇంపైన సువాసనను ఇస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యం చదువు, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికాను. నోవహు కట్టిన బలిపీఠము ద్వారా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అలాగే దేవుడు కూడా తన మనస్సును మార్చుకున్నాడు. తర్వాత ఇంకెవరు బలిపీఠం కట్టారు అనంటే ఆదికాండము 12వ అధ్యాయం చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 7వ వచనం, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఇక్కడ జరుగుతుంది ఏంటి? అబ్రహాము మరి దేవుడు చూపించే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమైన తర్వాత దేవుడు ఏం చెప్పాడు? ఈ దేశాన్ని నీ సంతానానికి ఇవ్వబోతున్నాను అని చెప్పాడు.
అబ్రహాం, నేను నిన్ను దీవిస్తున్నాను, నా మాట విని ఈ ప్రాంతానికి వచ్చావు కాబట్టి ఈ ప్రత్యక్షత నీకు ఇస్తున్నాను, నేను ఈ ప్రాంతాన్ని నేను దీవిస్తాను, నీ దేశాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పాడు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. 12వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే లోబడ్డాడు. అక్కడ మనం చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటే లోబడ్డాడు. ఇక్కడ లోబడినప్పుడు 7వ వచనం ఏమైందంటే దేవుని ప్రత్యక్షత వచ్చింది. ప్రభునంతులరా, మనము కూడా దేవునికి ఎంత లోబడుతూ ఉంటే అంత దేవుని ప్రత్యక్షతను చూస్తాం. చాలామంది ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, ఏమీ దర్శనం రావట్లేదు అంటారు. కొంతమంది బాగా బైబిల్ చదువుతున్నాను, బాగా ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నాతో మాట్లాడు అని అడుగుతున్నానయ్యా, కానీ దేవుని స్వరం ఏమి రావట్లేదు అంటారు. కొంతమంది చాలా కాలం ప్రార్థన చేస్తారు, చాలా కాలం ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభువా నాకు సహాయం చేయి, నాతో మాట్లాడు, నాకు దర్శనం ఇవ్వు, నన్ను దర్శించు అని అంటూ ఉంటారు, కానీ నాకేమి రావట్లేదు అంటారు. ఏంటి కారణం ఏంటి? మరి ఇక్కడ అబ్రహాంకేమో నేను చూపించు దేశానికి వెళ్ళు అని అన్నప్పుడు వెళ్ళాడు. 7వ వచనం వచ్చేసరికి ఏమైంది? యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు. ప్రియరా, భక్తి జీవితం అనేది ఎలాంటిదంటే మనము లోబడే కొద్దే దేవుడు మనకు ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. అది అసలు సూత్రం, అది ఆత్మీయ సూత్రం. నీవు లోబడే కొద్దీ దేవుడు నీకు ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఏంటంటే ప్రార్థన చేస్తాం, ప్రార్థన చాలా బాగా చేస్తాం, కానీ లోబడం. అలాగే దేవుని వాక్యం బాగా వింటూ ఉంటాం, దేవుని వాక్యం వింటాం, వాక్యం బాగా వింటూ ఉంటే వాక్యం నాలెడ్జ్ కూడా నీకు పెరుగుతూ ఉంటుంది, బిబ్లికల్ నాలెడ్జ్ కూడా పెంచుకుంటారు, కానీ లోబడం. ఇప్పుడు నీకు నాలెడ్జ్ ఉందా అని చూడ్డం దేవుడు. నువ్వు ఎంత వాక్యం వింటున్నావు, ఎంతసేపు ప్రార్థన చేసావు, అది కూడా పట్టించుకోడు. నువ్వు నా మాటకు లోబడుతున్నావా లేదా అది చూస్తాడు దేవుడు. ఇప్పుడు ఆరాధనలకి వందల మంది, వేల మంది ప్రజలు వెళతారు. ఆదివారాలు వేలాది మంది ప్రజలుగా దేవుని ఆరాధన చేస్తారు. అందరూ పాటలు పాడతారు, అందరూ వాక్యం వింటారు, అందరూ ప్రభువా మాతో ఉండు సహాయం చేయని అంటారు. కానీ దేవుడే ఎవరిని చూస్తాడంటే వీళ్ళల్లో నాకు లోబడేవాళ్ళు ఎంతమంది, అబ్రహాములాగా లోబడేవాళ్ళు ఎంతమంది, అది చూస్తాడు. ఇంకా లోబడటం అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ దేవుడికి నేను లోబడ్డానా లేదా అనేది నీకు తెలియాలి అని అంటే, దేవుని సేవకుడు నీకు ఈ పని చేయండి అని చెప్పినప్పుడు ఆ పనిని చేయటమే లోబడటం. ఏముందిలే ఆయన చెప్పినా మనకు కుదరదులే అని అనుకుంటే అది నువ్వు లోబడటం లేదని అర్థం. లోబడిన వారికి దేవుని ప్రత్యక్షతలు వస్తాయి, దేవుని ప్రత్యక్షతలు వస్తాయి. పిల్లరా, కావున దేవుని ప్రత్యక్షత పొందే బలిపీఠాలు మనం కట్టుకోవాలి. దేవుని ప్రత్యక్షత అంటే ఏంటి? నీ హృదయంలోనికి దేవుని వాక్యం వెళుతుంది. అలాగే నీ హృదయంలో దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రార్థన చేయమనో, బైబిల్ చదవమనో, సాక్ష్యం చెప్పమనో, దేవుని పనులు చేయమనో ఏదో ఒక రకంగా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. అది దేవుని యొక్క ప్రత్యక్షత. అందుకని ఇక్కడ చూస్తూ ఉన్నాం, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఎవరికి కట్టాడండి? తనకు ప్రత్యక్షమైన యెహోవాకు. నేటి దినాల్లో ఈ ప్రత్యక్షతను మనం సంపాదించుకోవాలి. దీన్ని రెవల్యూషన్ అంటాం.
ప్రత్యక్షత అంటే దేవుని దర్శనాన్ని మనం పొందటం. మన ప్రేయర్ లైఫ్లో అసలు ఇది మనం బ్రతికున్నామనే దానికి గుర్తండి. అంటే ఆత్మీయంగా బ్రతికి ఉన్నామనే దానికి గుర్తు. అదేంటి అనంటే దేవుని ప్రత్యక్షత వస్తుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఆ రెవల్యూషన్ వస్తుంది. నీకు రెవల్యూషన్ రావటం లేదనే దానికి గుర్తు ఏమిటంటే ప్రార్థన చేస్తావు కానీ ఒక గైడెన్స్ రాదు నీకు. ప్రార్థన అయితే చేస్తున్నాను కానీ దేవుని దగ్గర నుండి ఏమి గైడెన్స్ రావట్లేదయ్యా, నాకు ఏంటో అర్థం కావట్లేదు అని అంటారే, అదే ప్రత్యక్షత లేదని అర్థం. ప్రత్యక్షత ఉంది అని అంటే ఏంటి? నీవు ప్రార్థన చేస్తూ ఉంటావు, ఏం చేయాలో దేవుడు నీకు లోపల నుండి ప్రేరేపణిస్తూ ఉంటాడు. వాట్ టు డూ, ఏం చేయాలి, వాట్ నాట్ టు డూ, ఏం చేయకూడదు, క్లియర్గా చెప్పేస్తాడు. క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఈ ప్రత్యక్షతను మనం సంపాదించుకోవాలి. ఇలాంటి బలిపీఠాలు కట్టాలి. దేవుని ప్రత్యక్షత పొందే బలిపీఠాలు. శనివారం రాత్రి ఉపవాస ప్రార్థన అనేది ఈ ప్రత్యక్షతను పొందే బలిపీఠాలు కట్టే ప్రార్థన అది. అందుకే శనివారం ఉపవాస ప్రార్థన చాలా బలాన్ని మనకిస్తుంది. తర్వాత ఇక్కడ అబ్రహాం గారు ఇంకొక బలిపీఠాన్ని కూడా కట్టాడు. అదేంటి? తర్వాత వచనం 8వ వచనం చూస్తే, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అనగా 2 బలిపీఠాలు చూస్తున్నాం. ఒకటేమో దేవుడు ప్రత్యక్షమైనందుకు బలిపీఠము కట్టాడు. దేనికి కట్టాడండి? దేవుడు ప్రత్యక్షమైనందుకు బలిపీఠం కట్టాడు. అంటే దేవుని ప్రత్యక్షతను చూశాడు. ఇంకొక బలిపీఠమును కట్టి అక్కడేం చేశాడంటే యెహోవా నామమున ప్రార్థన చేశాను. ప్రార్థన చేశాను. ఇప్పుడే నాతో వస్తున్న సహోదరులకు చెప్పాను, మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి అని వెళ్ళేవాళ్ళం. ప్రతిరోజు సాయంకాలం ప్రార్థనలు చేసేవాళ్ళం. అలాగే ప్రతిరోజు రాత్రులు ప్రార్థనలు చేసేవాళ్ళం. ఆ ప్రార్థనలు కూడా ఎలా చేసేవాళ్ళమో, వీలైతే చేయటం, వీలు కాకపోతే చేయకపోవటం కాదు, రెగ్యులర్గా చేసేవాళ్ళం. మంచు పడుతున్నా సరే, చలి వణుకు పుడుతున్నా సరే ప్రార్థన మాత్రం ఆపేవాళ్ళం కాదు. ఆ గ్రౌండ్కి వెళ్ళి అక్కడ ఆ పచ్చిక నేల మీద మంచు పడి చలిగా ఉన్నా సరే ఆ గడ్డి మీదే మోకరించి ప్రార్థన చేసేవాళ్ళం. వర్షాలు పడుతున్నా ప్రార్థన చేసేవాళ్ళం. అంటే అక్కడ మేము చేసింది ఏంటంటే ప్రార్థన బలిపీఠాలు కట్టాం. రెగ్యులర్గా ప్రేయర్, రాత్రులు, తెల్లవారుజామున, మంచులో కూడా, వర్షంలో కూడా, తడుస్తూ కూడా ప్రార్థన మాత్రం ఆపకూడదని ప్రార్థన చేస్తూ వచ్చాం. అలా చేయాలనిపించింది, చేసాం, ప్రార్థనలు చేసాం. అలా చేయటం వల్ల ఏమైంది? దాదాపు అసలు ప్రభు అంటే ఎవరో తెలియని పిల్లలు కూడా కాలేజీలో చేరి మాతో ఫ్రెండ్షిప్ ఏర్పడి వాళ్ళు మారు మనసు పొందేవాళ్ళు. వాళ్ళల్లో చాలామంది మరి అన్యుల కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు మారు మనసు పొందేవాళ్ళు. వాళ్ళు మారు మనసు పొందిన తర్వాత అలా ప్రార్థనలు జరిపి రక్షణ పొంది ఇప్పుడు ఈ రోజున మేము ఆలోచన చేస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియాలో దేవుని సేవకులుగా మారిపోయారు వాళ్ళందరూ. ఎన్నో ప్రాంతాల్లో, దాదాపు ఆల్మోస్ట్ ఇండియాలో ఎన్నో స్టేట్స్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు సంఘాలు కడుతున్నారు, సంఘాలను నడిపించే కాపర్లుగా మారిపోయారు. కారణం ఏంటి?
అది స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆ ఫౌండేషన్ పడింది. ప్రార్థనా బలిపీఠాలు కట్టాము. ఒక రెగ్యులర్ టైం. అది జనరల్గా మిగిలిన స్టూడెంట్స్ ఏంటంటే టైం దొరికితే గ్రూపులుగా చేరి లోక సంబంధమైన మాటలు చెప్పుకునేవాళ్ళు. ఆ కాలేజీలో జరిగిన విషయాలు లేక వాళ్ళకు వేరే జరిగిన విషయాలు ఇవి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మేమైతే వాటికి టైం ఇచ్చేవాళ్ళం కాదు. ఒంటరిగా వెళ్ళి విన్న వాక్యాన్ని, ఆదివారం విన్న వాక్యాన్ని, అలాగే డైలీ మేము చదువుతున్న వాక్యాల్ని గుర్తుపెట్టుకొని అలాగూ మరి వాక్యాన్నే చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. అలాగే ఆ వాక్యాన్ని పెట్టి ప్రార్థన చేసేవాళ్ళం. ప్రార్థన చేయగా కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు. ఇలాగూ దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది అనంటే ఆ ప్రార్థనా బలిపీఠాలు కట్టడం ద్వారా మరి అందరికీ దేవుని ఆత్మ సహాయం చేశాడు. అదే కదా ఇక్కడ మనం చదువుతున్నాం. 8వ వచనం మరలా చూడండి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ప్రభువునందు ప్రియులారా, మన జీవితాల్లో దేవుని కొరకు బలిపీఠాలు కట్టడం నేర్చుకోవాలి. ఈ రోజున నువ్వు బలిపీఠం కట్టితే రేపు రాబోయే కాలంలో నీకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. నీ భవిష్యత్తుకు అది ఒక పునాదిగా మారుతుంది. నోవహు ఒక బలిపీఠం కట్టాడని విన్నాము. నోవహు కట్టిన బలిపీఠము ద్వారా దేవుని కోపము తగ్గి దేవుని ఆశీర్వాదం ఆ కుటుంబం మీదకి వచ్చింది. అలాగే ఇక్కడ అబ్రహాము బలిపీఠము కట్టాడు. ఈయన కట్టిన బలిపీఠము దగ్గర దేవుని యొక్క ప్రత్యక్షతను పొందాడు. మరొక బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం మీద యెహోవా నామమున ప్రార్థన చేశాడు. తర్వాత ఇంకొక బలిపీఠం కట్టాడండి అబ్రహాము గారు. 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఇది ఏంటి అని అంటే హెబ్రోనులో కట్టిన బలిపీఠము. దీన్ని సహవాస బలిపీఠము అని అంటాము. అనగా అబ్రహాం గారు 3 బలిపీఠాలు కట్టాడు. ఒకటేమో దేవుని ప్రత్యక్షత పొందినప్పుడు ఒకటి కట్టాడు. 2 ప్రార్థన చేయటానికి కట్టాడు. 3 దేవునితో సహవాసము చేయటానికి బలిపీఠం కట్టాడు. అందుకనే పిల్లరా, నోవహును గూర్చి ఆయన దేవుడు ఎంతగా ఆశీర్వదించాడా అని నోవహును గూర్చి అనుకుంటాం. అలాగే అబ్రహాము గారిని గూర్చి కూడా మనం చూస్తే అబ్రహాము గారిని దేవుడు ఎంత ఆశీర్వదించాడా అని అనుకుంటాం. అసలు విషయం ఏంటి అని అంటే వీళ్ళకి ఆశీర్వాదాలు రావడానికి కారణం ఏంటంటే దేవుని కొరకు వీళ్ళు బలిపీఠాలు కట్టిన వారుగా ఉన్నారు. అందుకనే మనం ఎప్పుడు కూడా బలిపీఠములు కట్టటములో ఎన్నడూ మనం వెనకబడకూడదు. దేవుని ప్రత్యక్షతను నువ్వు పొందుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన నీ సమస్యలు పోవటానికి నువ్వు నోరేసుకొని సాధించలేవు, లేకపోతే కష్టపడి సాధించలేవు. ప్రార్థనా బలిపీఠాన్ని కడితే దేవుడు అన్ని సమస్యలు పరిష్కరిస్తాడు. అలాగే సహవాస బలిపీఠం అనగా దేవుని బిడ్డలతో కలిసి ఉండటము. ఈ సహవాసములో మనం ఉండాలి. తర్వాత ఇంకెవరు బలిపీఠాలు కట్టారో చూద్దాం. దేవుని వాక్యంలో అబ్రహాం తర్వాత బాగా ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరంటే ఆయన కుమారుడే ఇస్సాకు. ఈయన ఏం చేశాడో చూద్దాం. 26వ అధ్యాయం చూడండి. 26వ అధ్యాయము
24 నుండి చదువుదాం. 24 నుండి. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. అతడొక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. చూసారా? అంటే ఒకళ్ళు చూసే ఒకళ్ళు వీళ్ళు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటి అనంటే వాళ్ళు కట్టిన బలిపీఠాలు అని అర్థమైంది. నోహు గారు అంతగా ఆశీర్వదింపడానికి కారణం నోహు కట్టిన బలిపీఠం అని అబ్రహాముకు అర్థమైంది. అందుకని అబ్రహాము దేవుని కొరకు బలిపీఠాలు కట్టాడు. అలాగే మరి అబ్రహాము గారు అంటే ఇస్సాకుకి తండ్రే కదా, నా తండ్రి అంత ఆశీర్వదింపడానికి కారణం ఏంటి అని చూస్తే, నా తండ్రి దేవునికి బలిపీఠాలు కట్టాడు, నేను కూడా దేవునికి బలిపీఠాలు కట్టాలనేది ఆయన కుమారుడు ఇస్సాకుకు అర్థమైంది. ఆరాధన గీతం నుండి 22వ పాట పాడుతున్నామండి. నీ పాదం రొక్కేదన్ నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. ప్రేమించేదన్ యేసునాదా, ప్రేమ ముఖము దర్శించేదను. నీ పాదం రొక్కేదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించేదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.
మ్రొక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా